నమస్తే. దక్షిణాది రాష్ట్రాలని ఎంత దారుణంగా చిన్నచూపు చూస్తున్నాయో, ఎంత దారుణంగా ఆడుకుంటున్నాయో. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పాపులేషను 31,50,00,000 జనాభా ఉన్నటువంటి మన దక్షిణాది భారతదేశంలో ఉన్న పాపులేషన్. కానీ మన పాపులేషన్ ప్రకారంగా ఒక ఎత్తు అయితే, మన దక్షిణాది రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి మనం కడుతున్న పన్నులేంటి, మనం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పన్ను ఏంటి, మోదీ అండ్ బీజేపీ దక్షిణాది రాష్ట్రాలని ఏ విధంగా వాడుకుంటుంది, మన రక్తము, మన డబ్బు, మనకు కావలసినవన్నీ నిధులు విధులు అన్నీ దోచుకొని మనల్ని ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో మీకు కళ్ళుకి మీరు ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నిజమేంటో మీకు చూపెడతాను. ఆ నిజమేంటో నేను చెబుతా వినండి. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కసారి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రం నుండి 100 రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడితే మనకి ఇచ్చే డబ్బులు ఎంతో తెలుసా? 3,627 కోట్ల రూపాయలు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి 1,00,000 కోట్లు కడితే 3,627 కోట్లు ఇస్తుంది. మరో రాష్ట్రం తీసుకుంటే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం తీసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని మనం కట్టే 1,00,000 కోట్ల రూపాయలు మీకు తెలియడం కోసం చెబుతున్నా, 1,00,000 కోట్ల రూపాయలు మనం పన్నులు కడితే ఆ రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చే అమౌంట్ ఎంత తెలుసా? 6,310 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రంలో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు అంటే 90,000 కోట్ల రూపాయలు ఎంతో మనం పన్ను కడుతున్నాం. ఆ పన్నులకి మనకి ఇచ్చేది ఎంతో తెలుసా? 7,002 కోట్ల రూపాయలు ఇస్తుంది. మనకి ఇచ్చే మన డబ్బులు 100 రూపాయలు తీసుకొని మనకిచ్చేది 7 రూపాయలు ఇస్తుంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి. పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రానికి పోదాం. కేరళ రాష్ట్రంలో 100 రూపాయలు మనం కడితే మనకిచ్చేది 3,330 కోట్ల రూపాయలు కేరళ రాష్ట్రానికి ఇస్తుంది. అంటే ఎంత దగా చేస్తున్నారో, ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారో మీకు అర్థం చేసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి ఈ భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే మద్రాస్, తమిళనాడు, ఈ మద్రాస్ అని పిలువబడే తమిళనాడులో సుమారుగా అన్ని రకాలైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నటువంటి రాష్ట్రం, అనేకమైనటువంటి నిధులు విధులు ఉన్నటువంటి రాష్ట్రం. అట్లాంటి చాలా దారుణంగా అంటే సుమారు 1,50,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ కట్టినటువంటి రాష్ట్రం ఉంటే, తమిళనాడులోని కట్టినటువంటి ఆ రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంతో తెలుసా? 7,50,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఇస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మన సౌత్ ఇండియాకి మొత్తం టోటల్గా వచ్చేది 27,336 కోట్ల రూపాయలు మాత్రమే మనకి ట్యాక్స్, మనకి వచ్చినటువంటి డబ్బులు. అంటే పక్కనే ఉన్న బీహార్కి వెళ్దాం. బీహార్ 1,00,000 కోట్లు కడితే 1,00,000 కోట్లకి ఆ బీహార్ అంత ట్యాక్స్లు కూడా అంత రావు. కానీ బీహారు మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. 1,00,000 కోట్ల రూపాయలు బీహార్ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే 10 రెట్లు అంటే సుమారుగా 9.90% రెట్లు అమౌంట్ అక్కడ ఖర్చు పెడుతుంది. పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పోతే సుమారుగా రూపాయి ఇస్తే, 100 రూపాయలు ఇస్తే అక్కడ ఇచ్చేది సుమారుగా 7 రెట్లతోటి మొత్తం 7,70,000 కోట్ల రూపాయలు అక్కడ నిధులు ఇస్తుంది. ఇవన్నీ చూసుకుంటుంటే మన సౌత్ ఇండియాని ఎట్లా మింగేస్తున్నారో, మన సౌత్ ఇండియాని ఏ విధంగా దోచుకుంటున్నారో, మన సౌత్ ఇండియాని ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నారో ఒక్కసారి మనం చూడొచ్చు. అందుకనే ఒక టైంలో మా రాష్ట్రాలకు కావాల్సిన నిధులు కానీ విధులు కానీ మాకివ్వండి, మా డబ్బులు అక్కడే ఖర్చు పెట్టండి అని గర్జించినటువంటి స్టాలిన్ ఈరోజు ఓటమికి చెందాడు. కేవలం ఎవరైతే అడుగుతారో, ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే భారతదేశాన్ని ముఖ్యంగా కేసీఆర్ అదే సినారియోస్లో
ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇదే విషయం పాయింట్ చేశాడు. మేము 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు పంపిస్తే మాకు ఇచ్చేది 6,000 కోట్ల. అంతేనా? ఇదేం రాచరకం అని చెప్పి కేసీఆర్ అడిగినందుకు కూడా అదే పరిస్థితి. అంతా మ్యానిపులేట్ చేస్తూ సౌత్ ఇండియాని చిన్నచూపు చూస్తూ పూర్తిగా దిగజారుస్తూ సౌత్ ఇండియా అంటే కెట్టరైనటువంటి బీజేపీ పార్టీకి ముఖ్యంగా ప్రధాని మోదీ ఎంత దారుణంగా సౌత్ ఇండియా ప్రజల్ని మా రక్తాన్ని తాగి చిన్నచూపు చూస్తున్నారో ఈ వీడియో మీకు అర్థమవుతుంది. దారుణమైనటువంటి పచ్చి నిజాలు. ఎంత డబ్బు తింటున్నారు, మన రక్తాన్ని పీలుస్తున్నారు, మన నిధులు విధులు అన్నీ కూడా దోచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మోదీ బీజేపీ మన తెలుగు రాష్ట్రాలతో పాటు మన సౌత్ ఇండియాని ఎంత దారుణాతి దారుణంగా దోచుకుంటున్నారో ఇదే నిదర్శనం.